బెజవాడ బాధితులకి ఏం చేయబోతున్నారు ఇంతవరకు క్లారిటీ లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి 50,000 ఇంటికి ఇమ్మన్నారు, లేకపోతే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు అన్నారు. అసలు ఎంతమంది చనిపోయారో అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. పేపర్లలో ఎవరి లెక్కలు వాళ్ళయే ఉన్నాయి. 47 దాకా తేలింది, తాజాగా 65, 75 అని చెప్తున్నారు. ఇప్పుడు పత్రికలు కూడా రావడం మానేసినాయి. పత్రికల్లో కూడా ఇక్కడ ఏంటి, చనిపోయినటువంటి వాళ్ళది వరదల్లో 3 రకాలు ఉన్నది. వరదలలో కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు, గల్లంతయి ఇంకా ఆచూకీ తెలియనటువంటి వాళ్ళు, అంటే ఫోన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఎవరు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది రెండవ కోణం. మూడోది వచ్చేటప్పటికి అక్కడ వరదల సందర్భంగా ఆహారం అందక షుగరు లాంటి వాటి వలన చనిపోయినటువంటి వాళ్ళు, గుండె నొప్పులు ఇట్లాంటి వాటి వల్ల, ఇలాంటి ఈ 3 రకాలైనటువంటి అంశాలతో ప్రారంభమైనటువంటి ఇష్యూనే ఇప్పుడు పీక్ స్టేజ్ అని చెప్పాలా. ఇప్పుడు అక్కడ ఏ మేరకు అంటే వాళ్ళకి ఏం సాయం చేస్తారు, వాస్తవంగా మినిమం 50,000 ఒక పేద ఇంట్లో చూసుకుంటే, మధ్యతరగతి ఇంట్లో లక్షలలో నష్టపోయారు. అదే సందర్భంలో ఎగువ మధ్యతరగతి ఇంట్లో ఇక అంతకంటే లక్షలకి లక్షలే లాస్ అయినటువంటి పరిస్థితి. అసలు ప్రభుత్వం నుండి ఏం చేస్తారు అన్నది కేవలం ఒక 25 కిలోల బియ్యము, కందిపప్పు, ఉప్పు, చింతపండు ఇస్తామనేటటువంటి కాన్సెప్ట్తోనే ఉంది. అలా అదైతే ఓ రకంగా చెప్పాలంటే చాలా దారుణమైనటువంటి అన్యాయం అని చెప్పాలి. లక్షలాది మంది ప్రజల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టినట్టు, ఎందుకంటే కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డారు. ఈ విషయంలో సరైనటువంటి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.